చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు, టీడీపీలో చేరే వారికి చంద్రబాబు గారి షరతులు, టీడీపీలోకి ఎవరు వచ్చినా రాజీనామా చేసి రావాలి, వ్యక్తిత్వం ఆధారంగానే చేర్చుకుంటాం సీఎం చంద్రబాబు, రాజకీయాల్లో విలువలు పాటించాలి. ఇది చాలా బాగుంది. అయితే మరి మోపిదేవి వెంకటరమణ గారు అనేక కేసులు ఎదుర్కొన్నారు కదా, మరి ఆయన జాయిన్ చేసుకుంటే ఆయన వ్యక్తిత్వం బాగుందని మీరు సర్టిఫికేట్, టీడీపీ నేతలు కూటమి నేతలు అందరూ సర్టిఫికేట్ ఇచ్చినట్టే కదా సార్? జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప ఎవరైనా చేర్చుకుంటారు, వాళ్ళు ఇబ్బంది ఆయన చేర్చుకోవడం అలాంటప్పుడు ఈ స్టేట్మెంట్లు ఎందుకు? ఇది ప్రజల కోసం, అంతే, మీడియా కోసం ప్రజల కోసం ఇచ్చే స్టేట్మెంట్లు తప్ప ఇంకోటి కావు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు వినిపిస్తున్న కొత్త అంటే ఫిరాయింపులకి కొత్త రూపం అనమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొత్త రూపం. ఒకప్పుడు పార్టీ నుంచి గుండు గుర్తుగా రావడం, తర్వాత పార్టీ మెర్జ్ కావడం. ఇప్పుడు కొత్త సిద్ధాంతం ఏంటంటే రాజీనామా చేసి వచ్చేస్తే మళ్ళీ వాళ్ళే గెలిపించడం. ఇప్పుడు మోపినాని గారిని అట్లే చేస్తారా, రాజ్యసభకు రాజీనామా చేసి రావడం, మళ్ళీ రాజ్యసభ సీట్ అంటే 164 సీట్లు ఉన్నాయి కాబట్టి ఇంకో వైసీపీ పోటీ చేసే పరిస్థితి లేదు, ఇట్లా చేస్తారు రాజ్యసభలో అని ఒక ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి. బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోపిదేని గారి వ్యవహారంలో పెద్ద ఇబ్బంది పడేది ఉండదు, కానీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశం మాత్రం ఉంది. మోపిదేని గారు లాంటి వాళ్ళు ఆయన చూడాలి, ఆయన రాజీనామా చేసే సమయంలో ఏ కారణాలతో పోతున్నాడు అనేది బహిరంగ మాట్లాడిన తర్వాత మనం మాట్లాడొచ్చు. నాకు అనిపిస్తుంది మోపిదేని గారి విషయంలో అనూహ్యమైంది. ఇక్కడ మొత్తం వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెమోక్రటైజ్ కావాలి ఇంటర్నల్ గా. అంటే డెమోక్రటిక్ అంటే ప్రాంతీయ పార్టీల తర్వాత లీడర్ చుట్టూ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారైనా ఐకానిక్ పర్సనాలిటీ వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళ పేరుతోనే పార్టీ ప్రజలు నడుస్తారు కాబట్టి వాళ్ళకి ఆ ప్రాధాన్యత ఉంటుంది డెసిషన్స్ లో కూడా, కాదనలేము. బట్ మొత్తం వ్యవహారాల్లో ఒప్పించడం మెప్పించడంలో డెమోక్రటిక్ గా ఉండాలి. అది కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ముఖ్యంగా మోపిదేని గారు మారడం. మోపిదేని గారు మారడంలో ఎవరు విమర్శిస్తారంటే జగన్నే విమర్శిస్తారు అందరూ. పార్టీకి శ్రేణులు, ప్రజలు కాదు. ఎందుకు విమర్శిస్తారు? ప్రాధాన్యత ఆయనకి ఇచ్చారు కాదు, టికెట్ లేదంటే సంతోషం. ఆయన ప్రాధాన్యత ఇవ్వడానికి చాలా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆయన క్రైటీరియా ఏంటి? ఆయనతో పాటు జైలుకు పోవడమేనా? బేసిక్ ఏంటంటే ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు. ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి? పోనీ ఈ రాష్ట్రంలో అలాంటి వాళ్ళు లేరా? మా రాయలసీమ ప్రాంతంలో ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి గారు, అదేంటున్నాను. ఇట్లాంటి రాంగ్ మెసేజ్ వెళ్ళకూడదు అంటున్నాను. ఇప్పుడు ఒక వ్యక్తికి ఓడిపోయినా సీట్ ఇచ్చినప్పుడు అలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో లేరా? వాళ్ళకి ఎందుకు లేదు? పోనీ అయిపోయింది, మంత్రివర్గం నుంచి పక్కకు పోవాల్సి వస్తుందో లేదో వెంటనే రాజ్యసభ అంటే ఖాళీగా ఉంచలేరు. అంటే ఇప్పుడు ఆయన రాజీనామా, దాంతో మీరు ఎలాంటి వ్యక్తులు ప్రోత్సహిస్తున్నారు అనే క్వశ్చన్ ఆయనకు వస్తుంది పార్టీ శ్రేణుల నుంచి. మీరు ఆ వ్యక్తులు ప్రోత్సహించకుండా ఇంకా చాలా మంది ఉన్నారు సిన్సియర్ గా కష్టపడిన వాళ్ళు, డైహార్డ్ వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్, వారికి ఇచ్చినట్లయితే మీతో ఉండేవాళ్ళు అని చెప్పేసి పార్టీలోని ఇంకో వర్గం ఉండాల్సి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు గత ఎన్నికల్లో నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఒంగోలులో మాగంటి శ్రీనివాసరెడ్డి గారు, పల్నాడు ఏరియాలో కృష్ణదేవరాయలు గారు, పోగొట్టుకోవాల్సిన మన బాలశౌరి గారు కృష్ణా జిల్లా ఇప్పుడు జనసేన నుంచి ఎంపీకి గెలిచారు. వీళ్ళు పోగొట్టుకోవాల్సిన వాళ్ళు కాదు కదా, డైనమిక్ లీడర్స్ వాళ్ళందరూ కూడా. డైనమిక్ లీడర్ జగన్ గారితో అసలు వాళ్ళు పోయిన దానికి బాధపడుతూనే పోయినట్టున్నారు. వాళ్ళు ఎవరు, వీళ్ళు కూడా ఎందుకు పంపించారో తెలియదు. వాళ్ళు పోయినారు, మేము పంపించారు. వాళ్ళు బాధపడతా పార్టీ మారారు, మరి ఈయన బాధపడతా ఉన్నాడు. సో ఏం జరిగిందో తెలియదు. మరి మధ్యలో ఎవరో అంటే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ సీటు ఆయన కోరినట్టు నిర్వహించుంటే ఈ రోజు గెలుచుండేవాడు కదా. అంటే మనం ఉంచాల్సుకున్న వాళ్ళే ఉంటారు, పంపించేసినాము, ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని చివరికి ఇప్పుడు కష్టకాలంలో వెళ్ళిపోతున్నారు కదా అనే మెసేజ్ పార్టీ శ్రేణుల్ని వస్తున్నప్పుడు అది పార్టీకి పెద్ద సమస్యగా మారుతుంది. ఆయన పోవడం సమస్య కాదు, పోతున్న పరిణామ క్రమంలో పార్టీ శ్రేణులు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు. మీరు ఉండాల్సిన వాళ్ళు ఉంచుకోలేకపోతున్నారు, ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేసినారు అనే మెటీరియల్ వస్తుంది. అన్నిటికన్నా మించి వైసీపీ పెద్ద థ్రెట్ ఎదుర్కోబోయేది ఏంటంటే, బ్రహ్మనాయుడు గారు ఈ కార్పొరేషన్ లో గెలిచారు కదా, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు, ఇది పెద్ద గుణపాఠం కావాలి వైసీపీ. ఎందుకు గుణపాఠం కావాలంటే, ఇప్పుడు కుప్పం ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. కుప్పంలో అమ్మాయి, చిన్న అమ్మాయి అశ్విని పోరాడుతా ఉంది. ఎందుకని? అమ్మాయి గెలిచి ఎంపీపీ అయింది. 21 సీట్లున్న కుప్పం మండలంలో 17 గెలిచింది వైసీపీ, 3 తెలుగుదేశం గెలిచింది, 1 న్యూట్రీలో భాగంగా వాళ్ళు వైసీపీ గెలిచింది. ఆ అమ్మాయి ఫైట్ చేసి వచ్చింది కాబట్టి, ప్రజానాయకురాలు కాబట్టి ఫైట్ నిలబడతా ఉంది. ఇప్పుడు పోయే వాళ్ళు చూడండి, 90% మంది ఎంపీటీ జెడ్పీటీసీలు ఏకగ్రీవైన వాళ్ళు ఉంటారు. అసలు ఏకగ్రీవాలని ప్రోత్సహించడం వైసీపీ చేసిన పెద్ద బ్లెండర్. ఎందుకంటే ఏకగ్రీవాలను చేసుకోవడం ద్వారా వచ్చినటువంటి వాళ్ళు ఉండరు, ప్రజలతో గెలిచిన వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు. ఇది ఒక పెద్ద గుణపాటు. దాంతో పాటు ఏకగ్రీవాలు జరగకుండా పరిస్థితి కూడా వాళ్ళకి అర్థమైంది. ప్రజలు ఏమనుకుంటున్నారు, కొన్ని సీట్లు పోవడం రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మోపిదేని వ్యవహారంలో ఆ పార్టీ అంతర్గతంగా ఆయన పోవడం పెద్ద సమస్య. కానీ వైసీపీకి ఒక మంచి లక్షణమే, మంచి పరిణామం ఏంటంటే ఇప్పుడు వెళ్ళిపోవడం మంచిది. ఇప్పుడు ఎట్లా ఓడిపోవడం కన్నా పెద్ద ఇబ్బంది లేదు వాళ్ళకి.
ఎలక్షన్ కి 1 year ముందో 2 year ముందో పోతే కొంచెం ఇబ్బంది, కానీ ఇప్పుడు మళ్ళీ ఆ పోయారనుకోండి, టైంకి కూటమిలో సీట్లు రాకపోతే వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు టికెట్లు పోటీ చేయాలని. వాళ్ళు రావడం కాదు, వాళ్ళు ఇప్పుడు రారు, 4 ఏళ్ళ తర్వాత వస్తారు. అదేనండి, ఆ నాలుగేళ్ళు అధికారాన్ని అనుభవించి వస్తారు. కరెక్ట్ పర్సన్స్ ఆక్రమించుకుంటారు పార్టీని. మంచి ప్లేసుల్లో కరెక్ట్ ఎవరైతే నిర్లక్ష్యానికి గురయ్యారో, ఫైటర్స్ ఉంటారో వాళ్ళు లైమ్ లైన్ లోకి వచ్చేస్తారు. అది మంచిది. కాబట్టి పోయేవాళ్ళు పోతే ఇప్పుడే మంచిది వైసీపీ. మళ్ళీ వస్తాం సార్. మనతోటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు జాయిన్ అయ్యారు. చంద్రశేఖర్ గారితో మాట్లాడారు.